హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనికా ఫ్యాషన్స్ 19. ఈ 3 దాలకు మనం ఆల్రెడీ థ్రెడ్ ర్యాప్ చేసి పెట్టుకున్నాం. డిజైన్స్ చూపిస్తా అని చెప్పాను కదా. ఫస్ట్ దానికైతే 1 కట్కి అయితే చూపించేశాను. ఇది 4 కట్ బ్యాంగిల్. నేను ఆల్రెడీ గ్లాస్ బ్యాంగిల్ పైన ఆ డిజైన్ చేశాను. అది బాగా నచ్చి నేను దానిపైన కూడా ఈ డిజైన్ చేశాను అనమాట. ఇప్పుడు ఈ బ్యాంగిల్ పైన అయితే డిజైన్ అయితే వేస్తాను చూడండి. ఇది బాగా ట్రెండింగ్ డిజైనే అనమాట. నేను 4 సైడ్స్ 3mm రౌండ్ అయితే తీసుకున్నాను. దీనికి 4 సైడ్స్ అయితేనే డిజైన్ బాగా కనపడుతుంది కాబట్టి 4 సైడ్సే తీసుకోండి మీరు కూడా. దీనికి రౌండ్గా పూసలు అనమాట. ఇది నార్మల్ పూసలు, అవి ఏమో రౌండ్గా కొంచెం గమ్ ఎక్కువ అప్లై చేసుకోవాలి దీనికి మాత్రము. అప్పుడే అవి బాగా స్టిక్ అవుతాయి అన్నమాట. దీనికైతే కొంచెం గమ్ ఎక్కువనే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ అనమాట. పర్ల్స్ లేస్ నేను ఆల్రెడీ కొంచెం సైజ్ చూసుకొని నాకైతే 14 డాట్స్ లాగా వచ్చినాయి అనమాట. మీరు కూడా అట్లనే సైజ్ ఫస్ట్ చూసుకొని తర్వాత స్టిక్ చేసుకుంటే బాగా వస్తాయి. మొత్తం పూర్తిగా 4 దాళ్ళకు అంటించుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టినా కూడా మేలే. ఎందుకంటే కొంచెం చేయి జారుతూ అట్లా అనిపిస్తుంది అనమాట. అలాగనే కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు గ్లాస్ బ్యాంగిల్కి థ్రెడ్ ఎట్లా తీసుకోవాలి అని. గ్లాస్ బ్యాంగిల్కి థ్రెడ్ అవసరం లేదండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే సైజు పెద్దది తీసుకొని తర్వాత థ్రెడ్ ర్యాపింగ్ చేసుకోండి. కరెక్ట్ సైజ్ తీసుకున్నారంటే సైజ్ వచ్చేసి బిర్ర అయిపోతుంది అనమాట. కొంచెం డిఫరెంట్ వచ్చేస్తుంది, చిన్న సైజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, నేను జర్దోసి అయితే పెడుతున్నాను. నేను ఇది కూడా ఆల్రెడీ నాకు 2 సైడ్స్ పెడదాం అనుకున్నాను, సో అట్లా పెడుతున్నాను అనమాట. జర్దోసి పెట్టేటప్పుడు కొంచెం ఇగ్గండి, నేను వీడియోలో చూపించినట్టు చేయండి. అప్పుడు కొంచెం స్టిఫ్గా ఉంటుంది, లేదంటే మొత్తం బయటకు వచ్చేసినట్టు అనిపిస్తుంది. మధ్యలో 3mm రౌండ్ పెట్టుకొని లీఫ్ లాగా చేశాను. ఇది ఇట్లా 2 సైడ్స్ పెట్టడం ద్వారా మీరు బ్యాంగిల్ని ఎటు సైడ్ వేసుకున్నా కూడా ఒకటేలాగా అనిపిస్తుంది. మీరు ఒక సైడే పెట్టారనుకోండి, అది ఒక సైడ్ చూసినట్టే అనిపిస్తుంది. సో నేను మొత్తం అయితే కంప్లీట్ చేసి చూపిస్తున్నా చూడండి. ఇది బాగా ఆరిన తర్వాత చాలా అయితే లుక్ వచ్చేస్తుంది. చూడండి, నేను ఆల్రెడీ ఒక బ్యాంగిల్ అయితే చేసి పెట్టాను, చూపిస్తాను మీకు. చూడండి ఎలా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.